ప్రాచార్య సదాకర్ రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్గ వైభవం 7వ భాగం 13/6/26. సార్వభౌమ యజ్ఞ దక్షిణ. ధర్మ నిర్వహణలో భాగంగా సంతాన తంతు విచ్ఛేదం కాకుండా రక్షించడం కోసం దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞాలను పరమ శ్రద్ధతో చేశాడు. అశ్వమేధయాగం యజమానుడు చక్రవర్తి అయితే ఆయన తన రాజ్యాన్నంత దక్షిణగా ఇవ్వడం శాస్త్రం విధించిన ఒక నియమం. ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి కనుక ఇచ్చినట్టుగా పంక్తి నడిపిస్తారు ఎక్కువ. కానీ దశరథుడి మనప్రవృత్తి ఆ సందర్భంలో ఎలా ఉందో వాల్మీకి గొప్పగా అభివర్ణించి ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధన అధ్వరీవే ప్రతీచేందు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తథోదీచిం దక్షిణైషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూ విహితే పురా కర్తుం సమాప్స్యతు తదా న్యాయతః పురుష ఋషభ ఋగ్భిగ్భౌ ఋత్విగ్భౌ హి దదౌ రాజా ధరాం తాం క్రతువర్ధన. బాలకాండ 14వ సర్గలు 41, 42, 43 శ్లోకాలు వాల్మీకివి. యజ్ఞంలో ప్రధాన ఋత్విక్కులు 4 ఉంటారు. వాళ్ళు హోత, అధ్వర్యుడు, బ్రహ్మ, ఉద్గాత అనే. యజ్ఞం సాంగంగా సలక్షణంగా ముగిశాక దశరథ మహారాజు హోత తూర్పు దిక్కు, అధ్వర్యుడికి పడమటి దిక్కు, బ్రహ్మ దక్షిణ దిక్కు, ఉద్గాతకు ఉత్తర దిక్కు, ఈ విధంగా ఋత్విక్కులకు తన సర్వభూమిని దక్షిణగా ఇచ్చేసి తర్వాత వాళ్ళంతా ఈ భూమిని మేమేం చేసుకుంటాం, మేమేం ఆలనా పాలన తెలియని వాళ్ళం అని బతిమాలి అతి కష్టం మీద దశరథ మహారాజులు రాజ్యాన్ని మళ్ళీ అతనికి ఇచ్చి బదులుగా సువర్ణాదులు గ్రహించి మూలం. ఇది చాలా రమణీయ ఘట్టం. ముఖ్యంగా ఇందులో సర్వ అనర్థాలకు మూలపుటమ్మ అయిన మమకారాన్ని రూపుమాపుకునే ప్రయత్నం ఉంటుంది. భౌతికమైన భాగ్య సంపదలకు మమకారం చంపుకున్నవ పరమార్థ సంపద తలకు ఎత్తుకుడు. దీన్ని విశ్వనాథ తన సకలోహ వైభవ సనాతన నాథ కథలో ఎంత రసవత్తరంగా తీర్చిదిద్దారు కొంత తెలుసు. దక్షిణగాగ సర్వవసుధాతలమిచ్చన్ పరువు దింపిన చక్షుల అప్పడించి భుజమల్లన నూర్పుననెత్తిదించి సర్వక్షితి భార ధూర్వ భవక్రమ బుద్ధి ధరాతరేశ్వరుడు ఆ క్షణమన్ సౌఖ్య నివహాత్త శరీర లఘుత్వ పావన నళ దక్షిణగాగ సర్వవసుధాతలమిచ్చన్ బరువు దింపినట్లక్షుల అప్పడించి భుజం అల్లన్ ఊర్కొన నెత్తి దించే సర్వక్షితి భార ధూర్వ భవక్రమ బుద్ధి ధరాతలేశ్వరుండు ఆ క్షణమందు సౌఖ్య నివహాత శరీర లఘుత్వ భావం. బాలకాండ ఇష్టిఖండలు 382వ పద్యం. భావం వాల్మీకిదే. విశ్వనాథ వాల్మీకి మహర్షి తనలు ఆవేశింపచేసుకొని ఋషి వాక్యుని వ్యాఖ్యానిస్తారు. దక్షిణగా
సర్వవసుధాతవాన్ని ఎవరికేమిస్తే మాత్రమే ఇది తర్వాత పద్యమ ఆ వార్తను రసమయం చేశారు. అలా దక్షిణగా ఇచ్చి వేసిన మరుక్షణంలో ఆయన ఒక పెద్ద బరువు చాలా కాలం మోయగా దింపినప్పుడు కలిగే అనుభూతి వ్యక్తమైందట. కళ్ళు అప్పడించారు. భుజం కొంచెం కదిలి పెద్దగా ఊర్పు తీసుకొని పైకెత్తి దించాడు. సమస్త భూభారాన్ని మోసినందువల్ల కలిగి అలసమైన బుద్ధి ఇప్పుడు తేలికబడింది. కొన్ని వందల సుఖాలు కట్టుకొని సౌఖ్య నివహాత్త శరీర లఘు కట్టలు కట్టుకు వచ్చాయా అన్నట్టు శరీరమంతా తేలిక పడిపో మనం భావనామయమైన చూపుతో దశరథుని చిత్రపట మనస్సులో భావించుకుంటే రూపొందించుకుంటే పై పద్యం కళ్ళ ముందు బొమ్మ కలుగుతుంది. విశ్వనాథ అక్షరాలకు బొమ్మలు చిత్రించి మన ముందు నిలపగలిగే మహాశక్తి. బుద్ధిపాటి ప్రయత్నం మనం మన దేశకాల పరిధులను కథాకాలాన్ని వెళ్ళిపోయే విధంగా ఆయన అది రసమయ చిత్రణ చేశాడు. దానికి చక్కని ఒక ఉదాహరణ ఈ పద్యం. తర్వాత విశ్వనాథ 2 పద్యాలు రాశారు. ఇన్నాళ్ళీధర మోసి బరువయ్యన్ విశ్వవిజ్ఞాన సంపన్నాళీక భవత్కరముల భద్రముగా నుంచి పర్కూరేయాచ్చ బుధాధ్వనీనుడుగా నన్ను భూసుర గ్రాముడు మండింపందకు ఎప్పుడూ తెర సంప్రాప్తించని నాటికి. బాలకాండ ఇస్తిలో 3:83. ఇన్నాళ్ళీధర మోసి బరువయ్యన్ విశ్వవిజ్ఞాన సంపన్న అలీక భవత్కరముల భద్రముగా నుంచి తర్కోన్నేయాచ్చ మధాధ్వనీనుడు నన్ను భూసుర గ్రామణుల్ మన్నింపందగునిప్పుడో తెరది సంప్రాప్తించే ఈనాడు. దశరథుని త్రికరణాలు బరువెక్కుపోయి మనసు వాచ కర్మ వయస్సు చాలా పెరిగిపోయిన కారణం ఆ బరువు దింపుకోవాల్సిన సమయం. అయితే దాన్ని అలా కింద పారేసి చేతులు దులుపుకోవడం ధర్మనిష్ట కలవాళ్ళ సులభం. దాని సుస్థాన పతితనంగా మంచివాళ్ళ చేతిలో. అందుకే అన్నాడు విశ్వవిజ్ఞాన సంపన్నాళీక భవులు. విశ్వవిజ్ఞాన సంపద విషయంలో మీరు పద్మ సంభవుడైన బ్రహ్మదేవుడంతటి వారు కనుక నిశ్చింతగా ఈ బరువును మీకు అందిస్తూ అదే నా పరితృప్తి. నా హృదయంలో ఆ తృప్తి పరవళ్ళు తొక్కుతాయి. మరొక గంభీరమైన అర్థం మన బుద్ధికి తోచే విధంగా ఇక్కడ నాళీక భవ శబ్దాన్ని నాళీకం అంటే పద్మానికి పంకజమని కూడా. అది పుట్టిన తర్వాత ఉండేది పంకమే బురదే అయిన దాని చెడు ప్రభావం ఏమాత్రం దానికి అంటదు. కనుక ఈ భూమికి సర్వతోముఖ భద్రత ఏర్పడు అనేది గంభీరార్థం. తండ్రి తన బాహ్యప్రాణ రూపమై కూతుని ఆమె సర్వజీవితం ఎవరి చేతిలో పెడితే సర్వసుఖమయం అవుతుందో పరిశీలించి వర నిర్ణయించ అటువంటి వాడు అల్పుడై హాయిగా ఆనందంతో విశ్రాంతి తీసుకుంటూ బతుకు. ఇప్పుడు దశరథుడి మనోభావన ఆ విధంగా దాన్ని మరికొంచెం స్పష్టం చేసి భవత్కరములను భద్రముగా నుంచి మీ చేతుల్లో భద్రంగా నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకో. ఈ మాటల ద్వారా విశ్వనాథ కవి చక్రవర్తి ప్రాచీన భారతీయ మహాచక్రవర్తి మహోన్నత భావ పరంపరనంతా కుమ్మరించి చూపిస్తుంది.
ఉత్తముడైన రాజు ప్రజల కోసమే బతుకు అనుకుంటాడు. అలా అనుకునేవాడు తాను ఏది రాజ్యానికి ఉత్తరాధికారి కావాలని. అలాంటి మహాత్ముడు దొరికినప్పుడు అతని హృదయంలో కదలాడే ఆనందం ఆర్ణవం సముద్రమే. బరువు ఎత్తుకునే సమయంలో, దించుకునే సమయంలో ఓ తత్వం గోతప్రోతం పడుగు పేకలాగా. ఇటువంటి మహాత్ముడు కనుకనే మహావిష్ణు పితరం రోచయామ తదా దశరథం నృపం. ఇలాంటి దశరథుడే నాకు తండ్రి కావాలని విష్ణువు కోరుతాడు. తండ్రిగా దశరథుని ఇష్టపడ్డాడు అని వాల్మీకి ప్రకటించారు. ఇప్పుడు దశరథుడు సంసార బంధ వినిర్ముక్తుడై ఒక నిస్సంగుడిలా మనకు కండు. అటువంటి వాడి హృదయం ఆనంద సాంద్ర స్థితిలో హాయిగా విహరిస్తూ తర్వాతి పద్యంలో మహాకవి దాన్ని నిక్షేపించినట్టే మహాద్భుతం అంటారు. సెలా అని ఉత్తరీయము కట్టిన దోవతి తోడ వడివడింజను నరపాలుని త్రోవ కడ్డమై బ్రాహ్మణుడు ఇది ఏమయ్య భూమిపా భౌమకృప. భూమిపా భూమా భయ గొప్పదైన కృపాదయ కలిగినవా. బాలకాండం ఇస్తలో అంటే ఇస్తికాండలో 3:80 అని ఉత్తరీయము గట్టిన దోవతి తోడ వడివడిందను నరపాలుని త్రోవ కడ్డమై బ్రాహ్మణుడు ఇది ఏమయ్యా భూమిపా భూమకృప. పై 2 మాటలు పలి ఉత్తరీయంతో కట్టిన దోవతితో వడివడిగా వెళ్ళి అంటే మిగిలింది పంచా ఉత్తరీయం, ఇంకా ఏమి లేవు అయితే. ఆ రాజు కట్టుబట్టలు తప్ప మరేమి తనతో తీసేకి పోకుండా దృఢమైన వైరాగ్యం గుండె లోతుల్లో నిక్షిప్తం చేసుకున్న వ్యక్తి అని. ఆ క్షణం వరకు ఆయన ఆ సముద్రక్షరి అంటే సముద్రాల చుట్టూ మధ్యలో ఉన్న భూమిని దానికి అధిపతి. దక్షిణగా సర్వభూమిని ధారపోసి మరుక్షణంలో ఐశ్వర్యం మీద ఆవగింత అధికారం కూడా తనకు లేదనుకున్న త్యాగమూర్తి. అందుకే కాళిదాస మహాకవి త్యాగాయ సంభృతార్థాన త్యాగం కోసమే వారు అర్థాలను కూర్చుకుంటారు అంటే డబ్బులు సంపాదిస్తారు. త్యాగమే వాళ్ళను అమృతత్వానికి వెళ్ళింది కూడా. ఇటువంటి త్యాగశీలుడిని మహావిష్ణువు తండ్రిగా కోరి రావటమే దానికి నిదర్శనం. వడివడిందని అన్న మాట కూడా ఈ సందర్భం చూపు నిలవాల్సిన అంశం. మనసు చాలా విచిత్రమైన దినుసు. ఒక్క క్షణం జాగు చేస్తుంది, అది తన మీద పెత్తనం చేస్తుంది. ఆ అధికారం చలాయించే ప్రమాదం ఏమిటి? ఏదో శాస్త్రం చెప్పిందని ఎంత మహైశ్వర్య సర్వస్వాన్ని ధారపోస్తావా, ఆ పని చెయ్యకు అని తప్పుడు బోధ తన మనస్సును బాధ పెట్టచ్చు. దానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకోసం ఆ వడి. ఇంకా చమత్కార విషయం ఏమిటంటే కవి ఉద్దేశపూర్వకం ఇక్కడ నరపాలుడి గమ్యం చెప్పల. అంటే అది పరివ్రజనం అంటే గమ్య నిర్ణయం లేకుండా పోతూ ఉండటమే. అది పరమ వైరాగ్యానికి పరమ నిదర్శనం. అందువల్లనే మహావిష్ణువు దశరథుని తండ్రిగా కోరుతాడు. ఒక్క విషయం ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాలి. తర్వాతి వృత్తాంతమంతా ఈ భావన సమర్థించటం లేదే. బ్రాహ్మణులు బతిమాలారు, రాజు మళ్ళీ రాజత్వాన్ని అంగీకరించాడు. వాళ్ళ కోట్ల కొద్ది ఆవులను సువర్ణరాజులు ఇచ్చి తన సింహాసనాన్ని మళ్ళీ అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇదంతా ఒక నాటకం, బోటకం
కాదా అనే సందేహం రావచ్చు. అటు వాల్మీకి, ఇటు ఆ మహర్షి హృదయ భావనామయ తపస్సు అందిపుచ్చుకున్న విశ్వనాథ్ దీన్ని గట్టిగా ఉద్భావన చేసి సమాధానం చెప్పి దశరథుడి మహాసామ్రాజ్యం కటి మహోదాత్తమైన ఫలాన్ని వాడు ఆశీస్సు రూపంలో అనుగ్రహి. అందువల్ల వారు ఆశించిన రాజ్య పాలన విరక్తుడై స్వీకరించి వారి ఎడ తన గౌరవ సుప్రతిష్ఠితం చేసుకొని, అంతేకాని మమకారంతో కాదు. దీన్ని వాల్మీకి ఎలా చెప్పాడు? మన తెలుగు వాల్మీకి విశ్వనాథ ఏమన్నారు? తస్యా ఆశిషోధ విధివత్ బ్రాహ్మణై సముదీరితా ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య. బాలకాండ 15వ సర్గ 54వ శ్లోకం. ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నులై మహర్షులంతా ఉదారుడు ధ్రువీరుడు నేలపై సాష్టాంగ దాన ప్రణామం చేసి ఉన్నవాడు అయిన దశరథ మహారాజు అతని విధిననుసరించి ఆశీస్సులు అనుగ్రహించి, ఇక్కడ ఆశీస్సులంటే శాసనాత్మకమై ఆదేశాలు. ఋషివాక్యం శాసనమే అంటే అది వేదవాక్యం. వారి ఆజ్ఞను జవదాటడం క్షేమదాయకం కాదు అనే నిర్ణయంతో అతడు రాజ్యాన్ని మళ్ళా తీసుకో. అయినా విరక్తత భద్రంగా అలాగే ఉందట. జనకుడు రాజ్యమేలిన విధానాన్ని మనం ఇక్కడ అనుసంధించు. విశ్వనాథ ఆ వాల్మీకి పలుకులు ఆశీస్సులను బహుధా ప్రపంచించి సాధుజనైక కంఠ నిశాచర కంఠకరాళము మాయాభవుడు అంజనాద్రి శిఖరంచల చిక్కణ కాంతి మత్తను సాధు మనోజ్ఞము త్రిదశ ప్రభు బంధ విమోచను భూమిధవా త్వత్పురావన సమిద్ధ మహోనిధియై ఫలిత్సుతన్ అన్న బాలకాండ ఇష్టిఖండంలో 400 శ్లోకం. సాధుజనైక కంటక నిశాచల కంఠకరాళము మాయాధవు అంజనాద్రి శిఖరంచల చిక్కణ కాంతిమత్తను సాధు మనోజ్ఞమూర్తి త్రిదశ ప్రభు బంధ విమోచను భూమిధవ మత్పురావన సమిద్ధవ మహోనిధియై తలిర్చుతన్. భూమిధవ రాజా, భూదేవికి పతి అయినవ అని ఇక్కడ సంభవం. ఇది సాభిప్రాయ సంభవం. నీకు పరిపాలించే భూమి అంతా సుఖవంతమై ఉండాలనే తపన నీకు ఉంటే ఇప్పటికి నువ్వే భూమిధవుడై శ్రీ మహావిష్ణువు తండ్రి అయి నువ్వు ఉద్ధరించుకొని ప్రజలనందరినీ ఉద్ధరించే పుణ్యం కట్టుకోవాలయ్యా. ఎలాగంటే సాధుజనుల ఒకే ఒక కంటకుడుగా చెలరేగుతున్న దిశాకరుడు కంఠాలకు కరాళమూర్తి అయినవాడు, మాయ అయిన ప్రకృతికి ధవుడు భర్త అయినవాడు, కాటుక కొండ కొమ్ముల చివళ్ళ నుండి నిగ్గలాడే కాంతితో విరాజిల్లే దేహ సౌందర్యం అందరి మనసు ఆకట్టుకునేవాడు. దేవేంద్రుడు బంధనం నుండి విడిపించేవాడు అయిన కుమారుడు జ్వాజ్వల్యమానమై కాంతుల నీ ముందు తిరగాడుతూ ఉంటాడయ్యా అని. అంటే కొడుకు పడతాడు. అన్నీ సమకూర్చేయకూడదు. లోకానికి ఆనందదాయకు, నీ కుటుంబానికి వంశానికి క్షేమదాయకు, లోకక్షేమదాయకుడు వస్తాడయ్యా. సాధుజనైక కంటక నిశాచర కంఠకరాళము మాయాధవుడంజనాద్రి శిఖరాంచల చిక్కణ కాంతిమత్తను సాధు మనోజ్ఞమూర్తి త్రిదశ ప్రభుబంధ విమోచను భూమిధవా తత్పురావన సమిద్ధ మహోనిధియై తలెర్చుడు.
ఇది వాళ్ళ ఆశీస్. వారు ద్రష్టలు. క్రాంత దర్శనం కల పుట్టబోయి శ్రీరామచంద్రుని దర్శించి మాట్లాడు. ఆయన చేయబోయి సర్వరామాయణాన్ని 3 ముక్కలలో కుదించి కుప్పపోశారు. అలాగే ఆదిశేషుడి అంశతో లక్ష్మణుడు పాంచజన్య శంఖతో వెలుగు జిలుగులతో భరతుడు సుదర్శన చక్ర స్వరూపం శత్రుఘ్నుడు అవతరింపబోతున్న సంగతి కూడా ఆశీస్సులతో ఇదే తాను వైరాగ్య గరిమతో అందుకోబోతను అమృతస్సు. అందుకోసం దశరథుడు ఋత్విక్కులకు ప్రత్యామ్నాయం కోట్ల కొలదిగా సువర్ణాన్ని గోవుల సమర్పించుకొని నామమాత్రమై రాజ్యపాలన తీసుకుంది. ఇది విశ్వనాథ వాల్మీకి వాక్యాలకు చేసిన మహాభాష్యం. రేపు దశరథ పాయస లబ్ధి.